వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. తెలుగుదేశం జనసేన నాయకులు పగటి వేషాలు వేసుకుంటూ ప్రజల ముందుకు వస్తున్నారని, వారి మాటలను పట్టించుకోవద్దని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ అన్నారు. ఏదైతే మేము అభివృద్ధి చేశామో, ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో దాని ద్వారా మేము వెళ్ళి మాకు ఓటు వేయండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు ఏదైతే మళ్ళీ 24లో సీఎం అవగానే మళ్ళీ యథాతథగా మీ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని చెప్తుంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మేమందరం చెప్తున్నారు. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు పగటి వేషాలు వేసుకొని మేము ముందుకు వస్తారమ్మా. ఏ అభివృద్ధి లేకుండా కరోనాలో ముఖం చాటేసి హైదరాబాద్లో దాక్కున్నారు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్కి ఒత్తులు పెట్టుకొని గుంపులుగా వస్తున్నారు. జగనన్న సింగల్గా సింహంలాగా వస్తారు మీ ముందుకి. మీరు ఆశీర్వదించాలమ్మా జగనన్నకి. తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలి. ఆ భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క ఆశీస్సుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాం. ఏదైతే మొన్న భీమిలి, ఏలూరు ఏదైతే సిద్ధం సభలన్నీ మొత్తం ఏదైతే ఆ జనసముద్రం చూసి ప్రజలు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక్కడ పొత్తులు కుదరక, ఏదో ప్యాకేజీలు కుదరక వాళ్ళు ఇప్పటికీ సతమత పడుతున్నారు. ఏ ఒక్కరిని కూడా క్యాండిడేట్ని సెలెక్ట్ చేయలేక సస్తున్నారు. తప్పకుండా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని ఎన్నుకుంటాం, ప్రజలతో మమేకమే వ్యక్తిని ఎన్నుకుంటామని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇవన్నీ సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూర్చి మేమందరం ప్రజాక్షేత్రంలో ముందుకెళ్ళి ఓట్లు అడుగుతామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటాం. ఈ నెలాఖరులోపు మధురానగర్ ఆర్యూబీ బ్రిడ్జ్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కాబట్టి దీనికి ఆర్యూపీ శాంక్షన్ చేయించుకొని వర్క్ దాదాపు 95% వర్క్ కూడా అయిపోయింది. ఇంకా కొంత కార్పొరేషన్ వర్క్ పెండింగ్ ఉంది. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారితో అధికారులతో కూడా మాట్లాడాము. వాళ్ళు తప్పనిసరిగా ఈ నెలాఖరులోపు ఈ బ్రిడ్జ్ని ఈ నెలాఖరులోపు బల్లటి పెట్టామను ఈ నెలాఖరులోపు ఈ బ్రిడ్జ్ని అంతా కూడా పూర్తి చేసి ప్రజలకు అందించాలని చెప్పని అధికారులందరికీ కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ యొక్క మధురానగర్ ఆర్యూబీని అందుబాటులో తీసుకొస్తామని. ఎందుకంటే కొంత నిదానంగా జరగడం, ఆలస్యంగా వర్క్ జరిగేటప్పటికీ ప్రజలు చాలా అభద్రతా భావం కావచ్చు, చాలా ఇబ్బంది పడుతుంది. రైల్వే గేట్ పడితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల్లోనే మధురానగర్ వాసులందరికీ కూడా మ్యాక్సిమం 4 రోజుల్లోపు వాళ్ళకి ట్రాఫిక్ సమస్యని పూర్తిగా నివారణ చేస్తాం. వాళ్ళకి అన్ని విధాలు కూడా ఈ యొక్క రూట్ని అందుబాటులో తీసుకొస్తామని మాత్రం మీకు తెలియపరచుకుంటాం. 1 మంత్లోనే ఇది అందుబాటులో తీసుకొస్తామని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటాం. చెప్పాగా. కొన్ని రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం విపక్షం చూపుతుందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని సిపిఎం రాష్ట్ర ఈరోజు మన రాష్ట్రానికి కూడా నిన్న బడ్జెట్ సెషన్ జరుగుతున్న సందర్భంలో ఆర్థిక మంత్రి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావటం లేదు అని చెప్పి వాపోయాడు. ఈ రకంగా అన్ని రాష్ట్రాలకి మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పటిదాకా దాన్ని విద్రోహం చేసింది. నిన్న పార్లమెంట్ అసెంబ్లీలో కూడా కనీసం దాని ప్రస్తావన, ప్రత్యేక హోదా కాదు, విభజన హామీలకు సంబంధించిన ఏ ఒక్క ప్రస్తావన లేదు. రాజధాని ప్రస్తావన లేదు, పోలవరం ప్రస్తావన లేదు, నిర్వాసిత ప్రస్తావన లేదు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల హక్కులను హరిస్తూ రాష్ట్రాలకి ఏ నిధులు ఇవ్వకుండా మొత్తం కేంద్రీకృతం చేసి చట్టాలు, హక్కులు అన్నీ తన చేతిలో పెట్టుకొని కేంద్రీకృతమైనటువంటి పద్ధతిలో నియంతృత్వం అమలు జరుపుతూ ఉన్నది మోడీ ప్రభుత్వం. అందువలన రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ హక్కులను కాపాడాలి, రాష్ట్రాలకు రావాల్సిన రిసోర్సెస్ ఇవ్వాలి, జీఎస్టీలో వాళ్ళ న్యాయమైనటువంటి వాటా, రాష్ట్రానికి ఇవ్వాల్సిన న్యాయమైన వాటా రావాలి. మన రాష్ట్రానికి కూడా జీఎస్టీ 2 లక్షల కోట్ల పైగా వసూలు చేసుకుపోతూ అందులో సగం కూడా మనకి ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు డబ్బులు లేవని కన్నీళ్లు కారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం కేంద్రాన్ని నిలదీయటానికి కూడా సిద్ధపట్టలేదు. న్యాయంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని
రాబట్టకుండా ఇక్కడ ప్రజల మీద భారాలు వేస్తున్నాడు. ఆయన ఛార్జీలు పెంచుతున్నాడు, కరెంట్ ఛార్జీలు, అదే రకంగా చెత్త పన్ను అని చెప్పి, ఆస్తి పన్ను అని చెప్పని, ఇసుక, మద్యం, ఇలా రకరకాల మోటార్ వాహనాల మీద పన్ను, రకరకాల పద్ధతిలో జనం మీదే మాడు పగలగొట్టి వసూలు చేస్తున్నాడు తప్ప కేంద్రాన్ని ఒక్క మాట అంటానికి కూడా ముఖ్యమంత్రి సిద్ధపట్ల. ఆశా వర్కర్లను నిర్బంధించడం దారుణమని పెనమలూరు నియోజకవర్గ జనసేన టీడీపీలు సమన్వయకర్త ముప్పా రాజా ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రతి మీటింగ్ లోనూ ప్రతి అక్కకి ప్రతి చెల్లికి అని చెప్పేసి బేరాలు పలుకుతూ ఉన్నాడు. వీళ్ళందరూ నీకు అక్క కాదా, చెల్లెలు లేరా ఇళ్లలో అంటే వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వచ్చేసరికి వీళ్ళు పరాయి వాళ్ళు అయిపోయారా నీకు? జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నాం, వీళ్ళు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? కనీస వేతనం అడుగుతున్నారు. కనీస వేతనం అంటే 26,000 రూపాయలు. వీళ్ళు దానికి కూడా కాదు, మాకు ఎంతో కొంత పెంచి మా కుటుంబం గడుపుకునే విధంగా వీళ్ళందరికీ మా అందరికి న్యాయం చేయండి అని చెప్పి నేను బతిలాడుతుంటే మరి అడ్డగోలుగా నువ్వు వీళ్ళందరినీ గృహ నిర్బంధం ప్రకారం ఒక కళ్యాణ మండపం తీసుకొని ప్రజలకు తెలియకుండా ఇక్కడ లోపల బంధించేసి వీళ్ళందరి జీవితాలతో ఆటలాడుకున్నామంటే నీకు దిగిపోయే టైం చాలా దగ్గర పడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక 2 సంవత్సరాలు కోవిడ్ సంవత్సరంలో కోవిడ్ ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళందరూ చేసే సేవలు మరిచిపోయావా? ఆ రోజు ఆశా వర్కర్లు ఎవరైనా చనిపోతే కానీ కనీసం 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించిన నువ్వు కనీసం 50 రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇవాళ. అలాగే ప్రతి గర్భం రాకపోయినా కానీ వీళ్ళదే బాధ్యత, పిల్లలు ఒకళ్ళు ఎక్కువ కన్నా కానీ వీళ్ళదే బాధ్యత. ఒక టీబీ పేషెంట్ ని హాస్పిటల్కి వెళ్లి మందులు తీసుకురావాలన్నా కానీ నువ్వు ఇచ్చే 10,000 రూపాయల్లోనే వీళ్ళు వెళ్లి ఛార్జీలు పెట్టుకుని ఆ టాబ్లెట్ తీసుకురావాల్సిన పరిస్థితి. గర్భవతిని ఇంటికా నుంచి పిహెచ్సి హాస్పిటల్ తీసుకెళ్లి చూపించే బాధ్యత కూడా వీళ్ళ మీద పెట్టి డబ్బులు కూడా వీళ్ళ కట్టమన్నా అంటే నువ్వు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నావు వీళ్ళ మీద అని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా నీ మీద తిరుగుబాటు బావుట ఎగరేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న 42,000 మంది ఆశా వర్కర్లు అందరూ ఏకతాటి మీదకి వచ్చి నిన్ను నిలువున రేపొద్దున ఎలక్షన్లో ఎన్నికల్లో నేను ఓడించడానికి తథ్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లను పోలీసులు గురువారం అడ్డుకున్నారు. మాది విశాఖపట్నం జిల్లా. కానీ ఈరోజు ఉదయం 6:30 నుంచి మమ్మల్ని చాలా టార్చర్ చేశారు. మంచినీళ్లు తాగడానికి లేవు, తినడానికి తిండి లేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినంత వరకు 1:30 వరకు మా గోడ ఎవ్వరూ వినిపించుకోలేదు. ఎన్ని చోట్ల బస్సులు ఆపమన్నా కూడా ఆపకుండా మమ్మల్ని ఇంత దూరం 3:30 గంటలు జర్నీ చేయించారు మాతోని. ఎందుకు చేయాలి అసలు? ధర్నా అనేది మా హక్కు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కూడా మేము పోరాడలేకపోతున్నాం. ఎవరిచ్చారు ఇదంతా కరెక్ట్ కాదు అసలు. 3 రోజుల నుంచి ఇంటింటికి పోలీసులు వస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా నోటీసులు ఇస్తున్నారు. అట్లీస్ట్ మీటింగ్ యూపీహెచ్సిలో జరుగుతున్న మీటింగుల దగ్గరికి వచ్చి, నిన్ననగా జరిగిన జాస్ క్యాంపుల దగ్గరికి వచ్చి ప్రతి చోట మాకు నోటీసులు అందిస్తూనే ఉన్నారు. అయినా సరే మేము తెగించి ఎంత దూరం వచ్చినా మమ్మల్ని ధర్నా దగ్గరికి చేరుకోనివ్వలేదు అసలు. ఇదైతే ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది కరెక్ట్ కాదు. అన్ని జిల్లాల వారు ఇలా చాలా ఇబ్బందులు పడ్డ ఆడవాళ్ళమై ఉండి కూడా ఎంత ఉదయం నుంచి బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు కూడా ఏమీ తినడానికి లేదు. 1కి వెళ్ళడానికి లేదు, 2కి వెళ్ళడానికి లేదు, తినడానికి లేదు. మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఈ పోలీసు వాళ్ళు కూడా. ఇదైతే న్యాయం కరెక్ట్ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఇదంతా అసలు పచ్చి మోసం. ఆడవాళ్ళకి ఎంతైతే సాయం చేస్తాను అక్క చెల్లెమ్మలేరా అన్నారో అంతా బాధ పెట్టారు. ఇది మాత్రం మా శాపమై తగులుతుంది ఆయనకి మాత్రం. ఇది మా ఆశా వర్కర్లందరి యూనియన్ నుంచి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.